మాఘపురాణం 3వ అధ్యాయము. గురుపుత్రిక కథ. మంగళదాయిని సర్వమంగళ. మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యమును పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపం ఏమిటి? మాఘ స్నానమున పాప విముక్తి పొందిన విధానం ఏమిటి? వివరింపమని కోరగా శివుడు ఇట్లు పలికెను. దేవి, వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రోద, అనేక వర్ణములలోనున్న కలువలు, జల సంచారము చేయు జల ప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిళ్ళలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్పిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవు ఇట్లా అనుకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరశురాలువై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము, రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగవానిని గొనిపోదము, రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమును పొందక నేను ఇంటికి రాను. నేను ఇచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరమును ఒల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవు ఇంటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మథావేశముతో మాటలాడెను. సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురు టాకులతో మన్మథ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించరు. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగవానిని తీసుకొని గ్రామమునకు బయలుదేరరు. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగవానిని చూసి ఆనందపడెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారమును తిని విశ్రాంతి పొందమని లోనికి పంపెను. ఆమెయు అట్లే అని లోపలికి వెళ్ళెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించెను. అయ్యో,
సుఖములను పొందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకు ఇట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమును తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖము ఏమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవుడను భార్యాపుత్రికలను చూసి క్షణకాలం ధ్యానయోగమును పొంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతి అగు ఆమె తన జారుల మాటలు విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును. దానికి నీ కారణము కలదు. వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యఫలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తమ కర్మఫలములను ఇట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుటను, ఈ జన్మలో కన్యయే సోదరుల తుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయ ఉంచి చెప్పమని పరపర విధములు ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిలుచున్నట్లు చేయుటకు ఒక ఉపాయం కలదు. శ్రద్ధగా వినము. మాఘమాసమున ప్రాత స్నానం చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలేను. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలేను. ఈ విధముగా నియమముచే ప్రతిదినమును చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 కొత్త చాటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, పల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగ సువాసిని అలంకారములు ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనము ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకు ఇచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపవలను. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునరుజ్జీవితుడై ఈమె మాంగల్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానం చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగల్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారు ఎట్టి వారైనను హరి అను ప్రవాహమును పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములను పొందుదురు అని యోగి వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునరుజ్జీవితుడు అయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సును గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరికి అర్పించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించును. ఇది మాఘపురాణం 3వ అధ్యాయం సంపూర్ణం.